హాయ్ ఫ్రెండ్స్, దొండకాయ నువ్వుల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొన్ని ఎల్లిపాయలను వేసుకోవాలి. టమాటాస్ని కట్ చేసి వేసుకోవాలి. దొండకాయల్ని కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాతకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా చింతపండును వేసుకోవాలి. కొన్ని నువ్వులను వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ దొండకాయ టమాటా ముక్కలు అనేది మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చల్లారబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పూర్తి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని పేస్ట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. నేను అదే కడాయి పెట్టుకున్నాను. ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. కొంచెం ఆవాలు వేసుకోవాలి. కొన్ని ఎల్లిపాయలని దంచి వేసుకోవాలి. కొన్ని ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇక్కడ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం పేస్ట్ని వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ నువ్వుల పచ్చడి రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్